దేవుడితో మనం నిబంధన చేస్తాం కదా. తొలి దినాల్లో, దేవుని వెతికే దినాల్లో దేవుడిని మనం హృదయపూర్వకంగా ప్రేమిస్తే, దేవుడి మాటల ద్వారా మనం ఆదరించబడి, మనం దీవించబడితే, చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం మర్చిపోను ప్రభు అంటాం. చావనైనా చేస్తాను కానీ నిన్ను మాత్రం విడిచిపెట్టిన ప్రభు అంటాం. సమస్యలో ఇబ్బందులు వచ్చినాయనుకో, నీ దారి నీదే, నా దారి నాదే అంటాం. దేవునితో నీవు చేసిన నిబంధనలను మర్చిపోకుండా జాగ్రత్త పడుము. వెంబడిస్తావా, దేవుని వెంబడించు. లేదనంటే నీ ఇష్టం. ఆప్షన్ ఎవర్ చాయిస్ అంటారు కదా, ఎవర్ చాయిస్. అది దేవుని వెంబడించావనుకో, కష్టాలైనా, బాధలైనా, ఇబ్బందులైనా సరే అవి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉండవు. పౌలు భక్తుడు అంటున్నాడు, క్షణమాత్రపు ఉండు చులకన శ్రమ అంతకంతకు మాకు మహిమా భారాన్ని కలగజేస్తుంది. మేము శ్రమంలో అయినా, ఉపద్రవంలో అయినా, ఆకలి దప్పికలతో అయినా మేము దేవుడి మీద ఆధారపడుతున్నాము. దేవుడే మమ్మల్ని ఆదుకుంటున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక.